హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 అయితే ఉంది భయ్య. పుష్ప 3 ఉందా లేకపోతే లేదా అనేది క్వశ్చన్ అయితే చాలా మందికి తిరుగుతున్నాయి. అయితే పార్ట్ 3కి సంబంధించి కొన్ని క్లూస్ అయితే బయటకు వచ్చాయి భయ్య. ఆ క్లూస్ ఏంటి, అలాగే పార్ట్ 3 గురించి కొన్ని లీడ్స్ ఏంటి అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నాం కదా, ఇప్పుడైతే వీడియో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఇక విషయం ఏంటంటే పుష్ప 1 పేరు అనమాట ద రైస్, పుష్ప 2 ద రూల్, పుష్ప 3 ద ర్యాంపేజ్. ఈ రకంగా టైటిల్ అయితే పెట్టారు భయ్య. ఎవరు టైటిల్ పెట్టారు అంటే ఫస్ట్ అనమాట ఈ మూవీ టీం ఏ రకంగా కూడా లీక్ అయితే చేయలేదు భయ్య. ఈ మూవీ వాళ్ళు అనమాట ఫస్ట్ ఈ మూవీ గురించి లీక్ చేసింది విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారు ఇలా ఎందుకు లీక్ చేశారు అంటే సుకుమార్ గారి బర్త్డే స్పెషల్ అనమాట. ఆయన ఒక పోస్ట్ అయితే చేశారు భయ్య. ఆ పోస్ట్లో అనమాట ఈ రకంగా అయితే ఇన్ని టైటిల్స్ అయితే పెట్టి పుష్ప మూవీ అయితే సినిమాలు అయితే ఉన్నాయని ఆయన అయితే పోస్ట్ పెట్టారు భయ్య. అయితే దాని తర్వాత డిలీట్ చేశారు, కానీ చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అదైతే దాని తర్వాత రీసెంట్ అనమాట పుష్ప మూవీ టీంలో అనమాట ఒక పర్సన్ అయితే ఉన్నారు భయ్య. అతను చాలా స్పెషల్ పర్సన్ అంటారు సుకుమార్ గారికి. అయితే ఆయన కూడా అనమాట అయితే ఆయన ఫ్రెండ్ మామూలుగా ఫోటో దిగారు, కానీ బ్యాక్లో అనమాట పుష్ప 3 ర్యాంపేజ్ అని అయితే ఉంది భయ్య. ఆ రకంగా ఇదైతే లాక్ అయింది, అంటే ఈ ఫోటో కూడా లీక్ అయింది. అయితే చాలామంది చూసుకొని ఇది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే పార్ట్ 3 ఉందని చాలామంది అయితే ఫిక్స్ అయ్యారు భయ్య. మన ఛానల్లో ఎప్పుడో చెప్పారు పార్ట్ 3 ఉందని, కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. అయితే ఈ విషయం అనమాట ఇప్పుడైతే బయటకు వచ్చింది. పార్ట్ 3కి లీడ్ ఏంటి అనేది అనమాట ఇప్పుడైతే మాట్లాడుకుందాం. పార్ట్ 3కి లీడ్ ఏంటి భయ్య, పార్ట్ 2లో అనమాట మంచి ఇంకో హీరో అయితే వస్తాడండి భయ్య. ఆ పర్సన్ అనమాట చాలా స్పెషల్గా అయితే ఉంటాడట ఈ మూవీలో. అదే రకంగా అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. బీభత్సమైన ప్లానింగ్ అయితే ఉంది పార్ట్ 3 కోసం అనమాట. అయితే చాలామంది చెప్పలేదు. అయితే పార్ట్ 3 అనమాట మల్టీ స్టారర్ మూవీ అంట. అయితే చాలా పెద్ద తోపు అంటే ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ ఇలాంటి ఫేమస్ యాక్టర్ అయితే ఉంటారండి భయ్య. నాకు తెలిసి నేనైతే ఎన్టీఆర్ అన్న ఉంటాడని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న మరియు అల్లు అన్న కాంబినేషన్ మామూలుగా ఉండదు భయ్య. ఉంటే మాత్రం అరాచకం ఉంటుంది భయ్య, ఇదైతే పక్క. కానీ వీళ్ళు ఇప్పుడు దాకా అనమాట నాకు చాలా లీక్స్ అయితే వస్తాయి, అంటే లీక్ మ్యాటర్స్ నాకు తొందరగా వస్తాయి. కానీ ఆ విషయం అయితే ఇంకా బయటకు రాలేదు భయ్య. దాని గురించి నేను కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా. కానీ పార్ట్ 3 అయితే పక్కాగా ఉంది, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అయితే పార్ట్ 3 ఇప్పుడైతే రాదు భయ్య. ఇప్పుడు 2024 భయ్య, నెక్స్ట్ ఇయర్ అనమాట 2025. అలాగే 2028లో అయితే పార్ట్ 3 అయితే వస్తుంది. పార్ట్ 3 వస్తుంది, కానీ దాని తర్వాత సుకుమార్ గారు అనమాట 2 సినిమాలు అయితే తీస్తారంట, పెద్ద సినిమాలు. అదే కాకుండా మన అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే ఉంది. అదే కాకుండా విక్రమ్ గారి కాంబినేషన్లో ఒక మైథాలజీ పీరియాడిక్ మూవీ అయితే ఉంది. డైరెక్టర్ నెల్సన్తో ఒక మూవీ అయితే ఉంది. అదే కాకుండా వెట్రిమారన్తో కూడా ఒక మూవీ అయితే ఉందంట భయ్య. ఇన్ని మూవీస్ అయితే ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ అయిపోయిన తర్వాత ఆయనతో సినిమా తీస్తాడా లేకపోతే ఈ 2 సినిమాల షూటింగ్ అనమాట ఒకేసారి తీస్తాడా అనేది క్వశ్చన్. కానీ పక్కాకైతే ఉంది భయ్య పార్ట్ 3. దీనికోసం అనమాట చాలామంది అయితే నాకైతే కామెంట్ చేశారు ఉందా బ్రో లేదా బ్రో అని. పక్కాకైతే ఉంది భయ్య, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. అయితే మనకు మూవీ చూశాక చాలామందికి అయితే తెలుస్తుంది ఈ విషయం అనమాట, నేను ముందే చెప్తున్నా. అయితే భయ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.